మహారాష్ట్రలోని ఎల్లారా గుహల్లో ఒక అద్భుతమైన కైలాసనాథ ఆలయం ఉంది. ఇది సాధారణ ఆలయం కాదు. ఒకే రాయిని చెక్కి చేసిన ప్రపంచపు అతిపెద్ద శిల్పకళ ఆలయం ఇది. 3వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు దీనిని నిర్మించాడు. దాదాపు 200 సంవత్సరాలు ఈ ఆలయం చెక్కడానికి పట్టిందని చెప్తారు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయాన్ని పైభాగం నుండి కిందికి చెక్కారు. అంటే ఒకే కొండ రాయి పైనుంచి మొదలుపెట్టి మొత్తం గుడి, గోపురం, విగ్రహాలు అన్నీ ఒకటే రాయిలో బయటకు తీసుకువచ్చారు. ఈ దేవాలయంలోని శిల్పాలు రామాయణం, మహాభారతం కథలను చెప్తాయి. అంతేకాదు ఈ నిర్మాణానికి 40,000 టన్నుల రాయి తొలగించి చెక్కి తీర్చబడిందని పురావస్తు నిపుణులు అంటారు. కానీ చరిత్రలో ఒక దారుణ ఘట్టం జరిగింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ 1682లో ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని ఆజ్ఞ ఇచ్చాడు. 1000 మంది సైనికులు దాదాపు 3 సంవత్సరాల పాటు ప్రయత్నించారు. కానీ ఆలయం మొత్తాన్ని కూల్చలేకపోయారు. చివరికి ఔరంగజేబ్ నిరాశతో ఈ ఆజ్ఞను వెనక్కి తీసుకున్నాడని చెప్తారు. ఇప్పటికీ ఆలయంలో కొన్ని విరిగిన శిల్పాలు, గోడలపై దెబ్బలు ఈ ఘటనకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఎన్నిసార్లు ధ్వంసం చేయబడ్డ కైలాస ఆలయం శివుని శక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూనే ఉంది. ఇలాంటి మరిన్ని ఆలయ రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.